కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిచయం చేస్తుంటాను. ప్రజలకి వాస్తుశాస్త్రంపై అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే ఈశాన్య ద్వారాలు, మూల ద్వారాలు ఎప్పుడు ప్రమాదకరం, అది ఈరోజు టాపిక్. టాపిక్లోకి వెళ్ళే కంటే ముందు అందరికి కూడా ఒక విన్నపం. ఈ వీడియోలన్నీ షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీరు కామెంట్స్ పెట్టినా లేదా లైక్ చేసినా షేర్ చేసినా కూడా ఈ వీడియోలు ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఒక ఫీడ్బ్యాక్ లాగా కూడా పనిచేస్తుంది. మళ్ళీ ఇట్లాంటి వీడియోలు చేయాలన్న కోరిక కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా టాపిక్లోకి వెళ్తే మూల ద్వారాలు ప్రమాదకరం. ఇంతకుముందు చెప్పాను మధ్య ద్వారాలు ఎప్పుడు ప్రమాదకరం అని. దాని మీద చాలా వీడియోలు చేశాను నేను. మధ్య ద్వారాలకి ఛాంపియన్లు తయారయ్యారు, మధ్య ద్వారాలు పెడితే ఏదో అద్భుతాలు జరుగుతాయని. అవి ఎప్పుడు మధ్య ద్వారాలు మంచివే, కానీ ఎప్పుడు మంచివి, మధ్య ద్వారాలు ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు పెట్టకూడదు అనేది మీకు చెప్పాను. బ్రీఫ్గా చెప్తాను ఇప్పుడు కూడా. మధ్య ద్వారాలు ఇలా 3 గదులు ఉంటాయి. ఇది చూడండి, ఇది ముఖం అనుకోండి, ఇది తూర్పు అనుకోండి. తూర్పు వైపున 1, 2, 3 ద్వారాలు, 3 గదులు ఉంటే మధ్య గదికి పెట్టవచ్చు, అది మధ్య ద్వారం అవుతుంది. ఇక్కడ చూడండి, ఉత్తరంలో 1, 2 గదులు ఉన్నాయి, అప్పుడు ఇక్కడ మధ్య ద్వారం పెట్టకూడదు. ఇక్కడ ఈశాన్య ద్వారం పెట్టుకోండి. గది పెద్దదైతే గదికి మధ్య భాగంలో కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా ఎప్పుడు స్థలం దిక్కుకున్నప్పుడు గదుల నెంబర్ బట్టి మీరు మధ్య ద్వారం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది బ్రీఫ్గా చెప్తే. ఇంకా ఈశాన్య ద్వారాలు కూడా ప్రమాదకరమే, మధ్య ద్వారాలే కాదు. అది ఎప్పుడు ప్రమాదకరం, ఎలా ప్రమాదకరం అన్నది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇది మన ఆధునిక వాస్తు ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ గ్రంథం ఆధారంగా ఏంటంటే ఉచ్చ నీచాలని ఉంటాయి. ప్రతి దిశను కూడా 2 భాగాలుగా విభజించాలి, ఉచ్చ భాగం నీచ భాగం అని చెప్పేసి. ఆ ఉచ్చ భాగం అంటే ద్వారం పెట్టుకోవచ్చు, నీచ భాగం అంటే ద్వారం పెట్టకూడదు. అంటే ఏంటంటే మీ ఇల్లు ఇలా ఉందనుకోండి, దీన్ని 2 భాగాలు చేసి ఇక్కడ ద్వారం పెట్టుకోవచ్చు ఇంతవరకు. ఇక్కడ పెడితే ఏమవుతుంది, ఈ గదికి నీచం అవుతుంది కాబట్టి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. ఇది ఈశాన్యం, ఇది తూర్పు. అంటే ఏంటి, తూర్పులో మధ్య నుంచి ఈశాన్యం వైపు, ఉత్తరంలో కూడా మధ్య నుంచి ఈశాన్యం వైపు. అయితే గదికి మొత్తం ఇంటికి కూడా చూడాలి. పడమరలో వాయువ్యం వైపు, దక్షిణంలో ఆగ్నేయం వైపు. అదే 3 గదులు ఉన్నాయనుకోండి, ఇలా పెట్టుకోండి. ఇటు 3 గదులు ఉంటే ఇక్కడ ఈ గదికి ఉచ్చ భాగంలో పెట్టుకోవచ్చు, ఈ గదికి ఉచ్చ భాగంలో పెట్టుకోవచ్చు. ఇక్కడ ఈ గదికి ఉచ్చ భాగం, ఈ గదికి ఉచ్చ భాగం. అయితే ఈ స్థలం దిక్కుకు ఉండాలి. దిక్కుకు లేనప్పుడు ఆ పద్ధతి మారిపోతుంది. ప్లస్ చూడండి, ఇది మొత్తం ఇంటికి ఇక్కడ పెడితే మధ్యలో అవుతుంది, ఇక్కడ పెడితే కూడా ఓకే. అంటే గదికి ఇంటికి రెండింటికి చూడాలన్నది ఆధునిక వాస్తు చెప్తా ఉంది. నేను చెప్పేది ఏంటి ఇప్పుడు అంటే, నేను పరిశోధించి ఒక బుక్ రాశాను, అది ఈ పుస్తకం. దీని పేరు మానవ గ్రంథం. ఈ బుక్ చదివితే తెలుస్తుంది. ఇది జస్ట్ వాస్తుశాస్త్రానికి సంబంధించిన బుక్ కాదు. వాస్తుశాస్త్రాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు, ఆ ఉద్దేశంతో పెట్టిందే ఈ పేరు అనమాట. దీంట్లో మెయిన్ ఏంటంటే డిగ్రీల వాస్తు గురించి ఉంటుంది మీకు. స్థలం దిక్కుకు లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి, స్థలం దిక్కుకు లేనప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి, తర్వాత ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి, సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి. ఇట్లాంటి ఎన్నో విషయాలు దీంట్లో వివరించడం జరిగింది. ఈశాన్యం పెంచే విధానం కూడా మారిపోతుంది. అవన్నీ కూడా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ పుస్తకం రాసి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. చాలా లిమిటెడ్ కాపీస్ మాత్రమే దీన్ని ప్రింట్ చేశాము. ఓకే, తర్వాత ఎందుకు అని చెప్తున్నాను అంటే, ప్రజలకి యూట్యూబ్ వీడియోలు చూసి అద్దంతో కోటీశ్వర్లు అవ్వడం, లేదా బీరువా స్థానాన్ని మార్చి డబ్బు సంపాదించడం, ఇట్లాంటి ఆలోచనలోనే ఉంటున్నారు.
సో నిజమైన వాస్తు సబ్జెక్ట్ చెప్తే ఆ వీడియోలు వ్యూస్ రావట్లేదు, వాస్తవానికి 700-800 వ్యూస్ వస్తాయి. ఓకే, సో అదే అద్దం, ఇక్కడ అద్దం పెట్టుకోండి మీరు కోటీశ్వరుడు అవుతారంటే 1,00,000 వ్యూస్ 50,000 వ్యూస్ వస్తాయి. సో అందుకే ఆ పుస్తకాలు కూడా చదవరు, ఇంకా ఆ యూట్యూబ్ వీడియో కూడా సబ్జెక్ట్ వీడియోలు చూడరు, సింపుల్గా షార్ట్ కట్స్ కావాలన్నమాట. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, సో ఇది డిగ్రీల వాస్తులో ఏంటి అంటే, ఫస్ట్ పశ్చిమ వాయువ్య ద్వారం చూద్దాం. సో మీ స్థలం దిక్కుకుందనుకోండి, సో ఇది పశ్చిమ వాయువ్య ద్వారం పెడితే ఇది 100% కరెక్ట్. పశ్చిమ వాయువ్య ద్వారం అది ఎప్పుడు కరెక్ట్ కాదు అంటే, ఈ స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉందనుకోండి. సో ఈ స్థలం ఇలా ఉంది అంటే ఏంటి, ఇక్కడ రావాల్సిన తూర్పు ఇక్కడ ఉంది, తూర్పు ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ ఉండాల్సిన ఈశాన్యం సరే ఒక 10 degrees అనుకోండి. సో 10 degrees అంటే జనరల్గా ఏంటి, మనం 9 parts చేస్తాం అన్నమాట. సో ఏ దిక్కునైనా 9 parts చేస్తాం, ఇట్లా 1 2 3 4 9 parts చేసి 90 degrees ఉంది అంటే ఒక్కో పార్ట్ 1 degree అన్నమాట. సరే, ఒక్కో పార్ట్ 10 degrees. అప్పుడు 9 degreesలో 2 degrees వాయవ్యం ఉంటుంది. సరే, 2 parts 9 partsలో 2 parts వాయవ్యం, 2 parts ఈశాన్యం ఉంటుంది. మధ్యలో ఉన్న 5 parts వచ్చేసి ఉత్తరం అన్నమాట. ఇలా 4 వైపులా కూడా విభజిస్తాం. సో వాయవ్యం ఈశాన్యం 2 భాగాలుగా ఉంటుంది. సో మూలల్లో అలాగే ఆగ్నేయం నైరుతి కూడా 2 భాగాలుగా ఉంటుంది. మధ్యలో ఉన్నది తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం. ఇవి ఈ 4 భాగాలు, ఈ 4 దిక్కులు 5 భాగాలుగా ఉంటుందన్నమాట. సో అది దిక్కుకున్నప్పుడు, దిక్కుకు లేనప్పుడు 10 degrees ఆగ్నేయ ప్రాచి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 3 ఈశాన్యాలు వస్తాయన్నమాట. ఒక ఈశాన్యం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండాల్సిన 2 వాయవ్యాల్లో ఒక వాయవ్యం ఇటు వచ్చి ఇక్కడ 3 వాయవ్యాలు వస్తాయి. ఇక్కడ ఉండాల్సిన నైరుతిలో ఒక నైరుతి ఇక్కడ ఉండి 3 నైరుతులు ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఉండాల్సిన ఆగ్నేయంలో ఒక ఆగ్నేయం ఇటు వచ్చి ఇక్కడ 3 ఆగ్నేయాలు ఉంటాయి. అంటే 3 ఆగ్నేయాలు అంటే 3 మళ్ళీ దాని విపరీత అర్థాలు తీయమాకండి, 3 భాగాలు. ఓకే, అంటే ఏంటి, మామూలుగా అయితే స్థలం దిక్కుకుంటే సో 2 భాగాలు ఈశాన్యం ఉంటుంది, ఇక్కడ 2 భాగాల వాయవ్యం, ఇక్కడ 2 ఇక్కడ 2 భాగాల నైరుతి, 2 భాగాల ఆగ్నేయం, ఇలా ఉంటుందన్నమాట. ఒక 10 degrees తిరిగింది అనుకోండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఉండాల్సిన ఉత్తర వాయవ్యంలో ఒక భాగం ఇక్కడికి వచ్చిందనమాట. ఇది వాస్తవానికి ఉత్తర వాయవ్యం. సో స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు మీరు పశ్చిమ వాయవ్య ద్వారం పెట్టకూడదు. సో అది తెలుసుకోవాలి. ఎప్పుడూ ఆగ్నేయ ప్రాచి గురించి ఎక్కువ మాట్లాడుతుంటాను. కారణం ఏంటంటే మన ఎక్కువ శాతం ఇల్లులు ఇలాగే ఉంటాయి. 90% ఇల్లులు ఆగ్నేయ ప్రాచిలోనే ఉంటాయి. సో పశ్చిమ వాయువ్య ద్వారం పెట్టామండి, అది మానసిక చికాకులు వస్తున్నాయి, కోర్టు కేసులు వస్తున్నాయి అంటే మీ స్థలం ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఎటు తిరిగిందో చూడండి, అది ఆగ్నేయ ప్రాచిలో ఉంటుంది. సో దీనికి ఆధారం ఏంటి ప్రశ్నిస్తున్నారు కొంతమంది. సో మీరు చెప్పే వాస్తుకి ఎక్కడ ఆధారాలు ఉన్నాయి, మీరు ఎన్ని ఇల్లులు కట్టారు, వాటిని చూపించండి, రిజల్ట్ ఏంటని అడుగుతున్నారు. సో మీలో ఏమైనా వివేకం, కామన్ సెన్స్ లాంటివి ఉంటే ఏం చేయాలి అంటే, అలా ఉన్న ఇల్లులు పరిశీలించి దాని రిజల్ట్ చెక్ చేసుకోవాలి. సో నిన్న ఒక కస్టమర్ అలాగే చేశారు. సో హైదరాబాద్ లోకల్ వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. సో ఇది వాళ్ళ ఇల్లు అనుకోండి. సో వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. సో అది ఇలాగే ఉంది, వాళ్ళ ఇల్లు ఇలా ఉంది, ఇంటి ఎదురుగా ఇలా ఉంది. సో ఈ ఇంటి వాళ్ళని గమనించారు. ఇది 15 degrees తిరిగింది యాక్చువల్గా అది. సో 15 degrees తిరిగితే ఇంకా 1.5 భాగం ఎక్కువే వస్తుంది. సో వాళ్ళు కోర్టు కేసులు అవన్నీ వచ్చినాయి. సో అప్పుడు ఎందుకు వాళ్ళకి ఇక్కడ గేట్ పెట్టుకున్నారు, పశ్చిమ వాయవ్యం గేట్ అయిపోయింది అది. అలాగే ఇంటికి ద్వారాలు కూడా పశ్చిమ వాయవ్యంలో పెట్టుకున్నారు, అవి ఉత్తర వాయవ్య ద్వారాలు అయినాయి. సో వాళ్ళు అప్పుడు అలా కన్ఫర్మ్ చేసుకున్నారు అది డిగ్రీల వాస్తు కరెక్టా కాదన్నది. సో సాధారణ ప్రేక్షకుడు, సో అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, బట్ ఎవరైనా అది కామన్ సెన్స్తో ఆలోచిస్తే వెంటనే తెలిసిపోద్ది. సో గౌరీ తిరుపతి రెడ్డి గారి ఈ బుక్ కూడా ఫేమస్ అవ్వడానికి కారణం అదే. సో వాళ్ళెవ్వరూ గౌరీ తిరుపతి రెడ్డి గారు ఎన్ని ఇల్లులు కట్టించారని చూడలేదు. ఈ బుక్ తీసుకొని ఈ బుక్లో ఉన్న గృహాలు ఎక్కడున్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారని చూస్తే మీకు తెలుస్తుంది. అది కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు చేసే పని అనమాట.
అలాగే డిగ్రీలకు తిరిగి ఉందనుకోండి, అప్పుడు ఈ బుక్ చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. నేను ఇల్లులు కట్టించి వాటి రిజల్ట్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిన పని లేదు. సో ఇది పశ్చిమ వాయువ్య ద్వారం ఆగ్నేయ ప్రాచిలో, స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు పెట్టకూడదు. ఓకే, ఎందుకు అంటే అది పశ్చిమ వాయువ్య ద్వారంలా కనపడే ఉత్తర వాయువ్య ద్వారం. తర్వాత దక్షిణాగ్నేయ ద్వారం కూడా అంతే. సో ఇలా ఉంటుంది స్థలం. ఇప్పుడు దక్షిణాగ్నేయం, ఆగ్నేయ ఈశాన్య ప్రాచిలో ఉందనుకోండి స్థలం, అప్పుడు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో అప్పుడు ఇలా అంటే ఏంటి? తూర్పు ఇక్కడ ఉంటుంది. ఆగ్నేయ ప్రాచి అంటే ఏంటి? మీరు తూర్పు వైపు చూసినప్పుడు, సో మీ తూర్పు భాగం ఇంటి మధ్యలో కాకుండా ఎడం వైపు ఉంటుంది అనమాట. మీ సూర్యుడు కూడా ఎడం వైపు వస్తాడు, అది ఆగ్నేయ ప్రాచి. ఈశాన్య ప్రాచి అంటే, సో మీరు మధ్యలో చూసినప్పుడు మీ సూర్యుడు కుడివైపు వస్తాడు, మీ తూర్పు కూడా కుడివైపు ఉంటుంది. సో అది ఈశాన్య ప్రాచి. అంటే మీరు ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇటువైపు వస్తుంది అన్నమాట, కొంచెం ఆగ్నేయం వైపు వస్తుంది సూర్యుడు. సో అది ఈశాన్య ప్రాచి. సో ఈశాన్య ప్రాచిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఒక ఈశాన్యం ఉంటుంది, ఇక్కడ 3 ఈశాన్యాలు ఉంటాయి. ఇక్కడ ఒక ఈశాన్యం ఉంటుంది, ఇక్కడ 3 ఈశాన్యాలు ఉంటాయి. సారీ, ఇక్కడ ఒక ఆగ్నేయం ఉంటుంది, ఇక్కడ 3 ఆగ్నేయాలు ఉంటాయి. ఇక్కడ ఒక నైరుతి ఉంటుంది, ఇక్కడ 3 నైరుతులు ఉంటాయి. ఇక్కడ ఒక వాయువ్యం ఉంటుంది, ఇక్కడ 3 వాయువ్యాలు ఇక్కడ ఉంటాయి. అంటే ఏంటి? సో ఒక 10 డిగ్రీస్ ఈశాన్య ప్రాచి అంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఆగ్నేయం ఇక్కడికి వచ్చింది. సో మీరు ఇక్కడ గేటు కానీ ద్వారం కానీ పెడితే అది మీకు తూర్పు ఆగ్నేయ ద్వారం ఇచ్చే ఫలితం ఇస్తుందన్నమాట. సో అది డిగ్రీల వాస్తు. సో మీరు చాలా సింపుల్, మీరు పెద్దగా దానికి ఇదవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని డిగ్రీలు తిరిగింది, ఎటు తిరిగింది. సో ఆగ్నేయ ప్రాచి పశ్చిమ వాయువ్య ద్వారం పెట్టకూడదు, ఈశాన్య ప్రాచి దక్షిణాగ్నేయ ద్వారం పెట్టకూడదు, అంతే ఇంకా. ఓకే, సో ఇది ఇక్కడ దక్షిణ ఆగ్నేయం వస్తుంది, మీరు గేటు తూర్పు ఆగ్నేయం వస్తుంది ఇక్కడ ద్వారం పెడితే, అందుకే అది నెగిటివ్ రిజల్ట్స్ వస్తుంది. బట్ ఈశాన్య ప్రాచిలో ఉండే స్థలాలు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఇలాంటివి కనపడవు. బట్ పశ్చిమ వాయువ్య ద్వారాలు మీకు చాలా కనిపిస్తాయి. సో వాళ్ళు అది ఆగ్నేయ ప్రాచిలో ఉంటే అలా పెట్టకూడదు. సో అది తెలుసుకోండి. ఎలా పెట్టాలి అంటే ఇంకా అది వేరే విషయం, దానికి సబ్జెక్టు డీప్లోకి వెళ్ళాలి. మీరు నిజంగా వాస్తు నేర్చుకోవాలనుకుంటే ఆ బుక్ చూసి నేర్చుకోవచ్చు. సో ఇంకా ఈ 2 అయిపోయినాయి. అంటే ఈ 2 ఏంటి? నేను ఇప్పుడు ఇది ఆధునిక వాస్తు ప్రకారం మాట్లాడుతున్నాను. అంటే ఆధునిక వాస్తుని మీరు అంగీకరిస్తే ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట. దాంట్లో పశ్చిమ వాయువ్య ద్వారం మంచిదే అని మీరు అంగీకరించారనుకోండి, అప్పుడు డిగ్రీల వాస్తు ప్రకారం దీన్ని చెక్ చేయాలి. మేము మూల ద్వారాలు పెట్టాం, మేము ప్రాచీన వాస్తు అంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఓకే, అక్కడే అయిపోయింది. ఇంకా తర్వాత ఈశాన్య ద్వారాలు కూడా ప్రమాదకరమే. మీకు తెలుసా? అది ఒకసారి ఆలోచించండి. అది ఎట్లా అంటే ఇప్పుడు చూద్దాం. సో ఇవన్నీ కూడా 5, 10 డిగ్రీసు 15 డిగ్రీసు అలా తిరిగినప్పుడు ఓకే. బట్ స్థలము ఒక 22.5 డిగ్రీస్ దాటి తిరిగింది అనుకోండి. సపోజ్ 20 డిగ్రీస్ తిరిగింది లేదా 21 డిగ్రీస్ తిరిగింది అనుకోండి. 21 డిగ్రీస్ ఆగ్నేయ ప్రాచి అంటే ఏంటి? సో మీ తూర్పు ఇక్కడికి వస్తుంది మధ్యలో లేకుండా. సో మీ తూర్పు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి ఒక సగభాగం తూర్పు ఉంటుంది, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఈశాన్యం అంతా ఇక్కడికి వచ్చేస్తుంది, ఇదంతా ఉత్తరం ఇక్కడ ఉంటుంది. సో ఇది ఈశాన్యం, ఇది ఉత్తరం, ఇది వాయవ్యం, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది నైరుతి, ఇది దక్షిణం, ఇది ఆగ్నేయం, ఇది తూర్పు. ఇలా ఉంటుంది 21-22 డిగ్రీస్ దాటి వరకు కూడా. సో 20 డిగ్రీస్ 22 డిగ్రీస్ కూడా ఓకే.
అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ యాక్చువల్గా తూర్పు ద్వారం ఉంటుంది. బట్ 3 degrees తిరిగింది అనుకోండి, అప్పుడు కూడా ఇలాగే ఉంటుంది రఫ్గా. బట్ ఏమవుతుంది అంటే 22 degrees తిరిగితే 21 degreesకి ఇక్కడ లైట్గా ఈశాన్యం ఉంటుంది, చాలా 1 degree ఈశాన్యం ఇక్కడ ఉంటుందన్నమాట. అప్పుడు ఇది ప్రమాదకరం కాదు. 23 degrees తిరిగింది అనుకోండి ఆగ్నేయ ప్రాచి, అంటే సూర్యుడు ఇంకా కొంచెం ఒక 2 degrees, అప్పుడు ఏమవుతుంది, ఈ తూర్పు ఈశాన్యం అంతా ఇక్కడికి వెళ్ళిపోయి తూర్పులో కూడా కొంచెం ఇక్కడ వస్తుంది. అప్పుడు ఈ ద్వారం ఇక్కడ పెడితే అది ప్రమాదకరం. ఎందుకని అలా 23 degrees. యాక్చువల్గా మీకు చాలా వీడియోలో చెప్పాను సంధి కోణం అని చెప్పేసి. ఈ పదాలు మీకు ఎక్కడ వినిపించవు, ఈ పదాన్ని కూడా నేనే కాయిన్ చేశాను. సంధి కోణం. సంధి కోణం అంటే ఏంది, 22.5 degrees. సంధి అంటే జాయింట్ అని వస్తుంది మీనింగ్ సంస్కృతంలో, కోణం అంటే యాంగిల్ అని. సో అంటే ఏంది, ట్రాన్స్ఫార్మేషన్ యాంగిల్ అంటే మీడియం, అదొక ఒక కట్ ఆఫ్ పాయింట్ అనమాట. ఆ యాంగిల్ దగ్గర అది విదిక్కులుగా మారిపోతుంది. అంటే ఏంది, ఇది 23 degrees తిరిగినాక దీని రోడ్డు ఉందనుకోండి, ఈ వైపు దీన్ని ఆగ్నేయం అనాలి, ఈ వైపు ఉంటే దాన్ని నైరుతి రోడ్డు అనాలి, ఈ వైపు ఉన్నదాన్ని వాయవ్యం రోడ్డు, ఇది ఈశాన్యం రోడ్డు అనాలి. అంటే ఇక్కడ ద్వారం పెడితే ఏమవుతుంది అంటే అది ఆగ్నేయాన్ని చూస్తుంది. ఆ ద్వారం తూర్పు ద్వారమే, అది మళ్ళా తూర్పులో నీచ ద్వారం కూడా కాదు. E2 E1 E2 ఈశాన్యం అయితే E3 E4 ఉంటుంది. E4 కూడా ప్రమాదకరమే ఎప్పుడు 23 degrees దాటి తిరిగినాక. సో అదే నా బుక్లో కూడా వివరించడం జరిగింది. సో మీకు ఒక వీడియో కూడా చేశాను, ఆగ్నేయ ప్రాచిలో స్థలం తిరిగితే ఏమవుతుంది ఆగ్నేయ ప్రాచిలో అని చెప్పేసి నా పద్ధతి ఏంటి. సో ఇది డిగ్రీల వార్స్లో నేను ప్రతిపాదించిన విషయం అనమాట. ఇలా సంధి కోణం అన్నది 22.5 degrees దాటి తిరిగితే ద్వారాల ప్రవర్తన అంతా మారిపోతుంది అవంతా. సో 1/2 degree మొత్తం మార్పు వచ్చేస్తుంది. 22 degrees తిరిగితే ఒక రకంగా ఉంటుంది, 23కి ఇంకో రకంగా ఉంటుంది. అయితే ప్రాక్టికల్గా ఏంటి అంటే మనం 22గా అనుకొని కడితే 23 అవ్వచ్చు. సో అట్లాంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఆ సంధి కోణాన్ని అవాయిడ్ చేయడమే మంచిది. 22, 23 అలా ఉన్నప్పుడు దాంట్లో ఇల్లు కట్టడం చాలా కష్టమైన విషయం అన్నమాట. ఓకే, సో ఇది తూర్పు ద్వారం. అంటే ఇది యాక్చువల్గా మూల ద్వారం, ఈశాన్యంలాగా చూడడానికి ఈశాన్యంలాగా కనిపిస్తుంది. అది తూర్పు ద్వారమే, తూర్పులో ఉచ్చభాగమే మామూలు ఆధునిక వాస్తు ప్రకారం చూసినప్పుడు. బట్ అది దోషాన్నే కలిగిస్తుంది. దానివల్ల నష్టాలు ఏంటి అంటే అది ఆగ్నేయ ద్వారం ఇచ్చే ఫలితం ఇస్తుందన్నమాట. అది ఆగ్నేయాన్ని చూస్తున్న తూర్పు ద్వారం. తూర్పు ద్వారం తూర్పుని చూస్తే మంచిది. తూర్పు ద్వారం ఆగ్నేయాన్ని చూడకూడదు. ఆగ్నేయాన్ని చూడడం అంటే 5 degrees 10 degrees తిరిగితే ఆగ్నేయాన్ని చూడడం కాదు. 23 degrees తిరిగితే, అంతకంటే ఎక్కువ తిరిగితే అది ఆగ్నేయాన్ని చూస్తుంది అంటాం. సో అందుకే మీకు 30 degrees తిరిగినప్పుడు ఇక్కడ ద్వారం పెడతారు, గేట్లు కూడా పెడతారు. అవన్నీ ఆగ్నేయ ద్వారం ఇచ్చే ఫలితం ఇస్తాయి. ఓకే, ఇదొకటి. మరి ఇది ఆగ్నేయ ప్రాచి 20. మరి ఇటువైపు తిరిగితే ఏమవుతుంది అది కూడా చూద్దాం. అప్పుడు ఇక్కడ కూడా పశ్చిమ వాయు ద్వారం కూడా పెట్టకూడదు వాస్తవానికి. సో అది వేరే టాపిక్. సో ఇప్పుడు చూద్దాం. ఇదే స్థలం 22 degrees ఈశాన్య ప్రాచి అన్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండాల్సిన తూర్పు సూర్యుడు ఇక్కడ కాకుండా ఎక్కడ వస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మీకు తూర్పు ఇది అవుతుందన్నమాట, ఇది ఈశాన్యం అవుతుంది. సో ఇది ఉత్తరం అవుతుంది, ఈ సగం వాయవ్యం అవుతుంది, ఈ సగం పడమర అవుతుంది, ఇది నైరుతి అవుతుంది, ఇది దక్షిణం అవుతుంది, ఇది ఆగ్నేయం అవుతుంది.
22 degrees 3. అప్పుడు ఏమవుతుంది ఇది? మీరు ఇక్కడ ఈశాన్య ద్వారం ఇది పెట్టారనుకోండి, ఇది కరెక్టే, దానివల్ల నష్టమేం లేదు, అది ఈశాన్య ద్వారం అవుతుంది, ఈశాన్యాన్ని చూస్తుంది. ఇక్కడ ద్వారం పెడితే ఏమవుతుంది? సో ఇది కూడా ఉత్తర ద్వారం అవుతుంది, ఇటు ఉత్తరాన్ని చూస్తుంది. 22 degrees వరకు కూడా ఓకే ఇది, ఈ రెండు కూడా. అదే 23 degrees దాటి తిరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఉండాల్సిన ఉత్తరంలో కొంత భాగం ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో ఇది ఈశాన్యం, సో ఇది తూర్పులో కొంచెం భాగం ఇక్కడికి వస్తుంది, ఇది ఆగ్నేయం, ఇది దక్షిణంలో కొంత భాగం ఇక్కడికి వస్తుంది, ఇది నైరుతి, ఇది పడమరలో కొంచెం భాగం ఇక్కడికి వస్తుంది, ఇది వాయవ్యం, సో ఇది ఉత్తరం. ఇలా చూస్తే ఏమవుతుంది, మీకు ఇక్కడ ద్వారం పెడితే మీకు అది ఉత్తర ఈశాన్య ద్వారంలా కనిపిస్తుంది. మామూలుగా డిగ్రీలో వాస్తు ఏం ఫాలో కానప్పుడు ఆధునిక వాస్తు ప్రకారం అయినా సరే అది ఉత్తర ఈశాన్య ద్వారంలా కనిపిస్తుంది. బట్ అది నా పద్ధతి ప్రకారం చూసినప్పుడు ఏమవుతుంది అంటే, అది ఉత్తర ద్వారమే, కానీ ఇక్కడ రోడ్డు ఉంటే ఏమనాలి అంటే దీన్ని వాయువ్యం రోడ్డు అనాలి. ఎందుకు? 23 degrees దాటి తిరిగితే సంధి కోణం అంటాం, 23 degrees, అది దాటి తిరిగితే అది విదిక్కుల్లో ఉందంటాం. అప్పుడు ఈ రోడ్డు వాయవ్యం రోడ్డు అవుతుంది. ఇక్కడ ఉంటే ఈ ద్వారం వాయవ్యాన్ని చూస్తుంది, అది వాయవ్యాన్ని చూస్తున్న ఉత్తర ద్వారం. సో అది కూడా నెగిటివ్ రిజల్ట్సే వస్తుంది మనకి. ఓకే, సో అందుకే ఇలాంటి ద్వారాలు. సో ఎప్పుడు మూల ద్వారాలు మంచివే, కానీ కొన్నిసార్లు మీరు గమనించాలి. మధ్య ద్వారాలు కూడా మంచివే, కొన్నిసార్లు గమనించాలి. మధ్య ద్వారాలకైనా మూల ద్వారాలకైనా షరతులు వర్తిస్తాయి, అది తెలుసుకోండి. సో ఈ వీడియో మీకు అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. నమస్కారం.